దినమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. చెప్పండి ఒకరు. ఈరోజు ఏంటి? మతోద్ధారణ పండుగ. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు చర్చి ఎందుకు పెట్టావు నువ్వు చెప్పన్నట్టుంది. చెప్పండి, గట్టి చెప్పండి. ఎందుకు పెట్టావు చర్చి? ఎందుకు పెట్టావు? ఈరోజు ఏంటి? మతోద్ధారణ పండుగ మహోత్సవం అనండి. మతోద్ధారణ పండుగ. మతోద్ధారణ పండుగ అంటే మతము, కొత్త మతం ఒకటి పుట్టడం అని అర్థం కాదు, కానీ ఉన్న పరిస్థితిని, సంఘాన్ని సంస్కరించడమే సంఘ సంస్కరణ దినోత్సవము అని పిలుస్తాం. మతోద్ధారణ అంటే సంఘ సంస్కరణ దినము అని అర్థం. సంఘము సంస్కరించబడినటువంటి ఈ దినము ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఆనాటి పరిస్థితులన్నీ, 15వ శతాబ్దపు పరిస్థితులన్నిటినీ కూడా రూపుమాపి దేవుని సత్యవేద గ్రంథములో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి శుభదినం అక్టోబర్ 31, 1517 సంవత్సరం. ఈ దినాన్ని ప్రపంచమంతటా కూడా ప్రతి క్రైస్తవుడు ధైర్యముగా దేవుణ్ణి గణపరిచేటువంటి శుభదినం ఈరోజు. కేవలం లూథరన్ సంఘం మాత్రమే జరిగించుకునే దినము కాదు ఇది. క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి దినం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన చేతుల్లో పరిశుద్ధ వేద గ్రంథం ఉందంటే దానికి కారణము ఈ యొక్క సంస్కరణ దినము. ఈరోజు సంస్కరణ దినము ద్వారా మన చేతిలోనికి పరిశుద్ధ వేద గ్రంథము రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటో, ఎందుకు, ఏమి జరిగింది, అసలు మన చేతుల్లోకి పరిశుద్ధ వేద గ్రంథం ఎలా వచ్చింది, ఆ 15వ శతాబ్దపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా దేవుని వాక్యము ద్వారా ప్రాముఖ్యంగా చరిత్ర సంగతిని మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరందరూ జాగ్రత్తగా కనుక మీరు వింటే చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఈరోజు మీరందరూ కూడా గమనిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ సంఘ సంస్కరణ దినోత్సవము లేదా మతోద్ధారణ పండుగ దినోత్సవమునకు ముఖ్యమైనటువంటి కర్త మహా ఆంధ్ర క్రైస్తవ పితామహులు మార్టిన్ లూథరన్ గారు. మార్టిన్ లూథరన్ గారు ఒక సర్వసాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుండి ఆయన జన్మించాడు. ఆయన తండ్రి గారు మార్టిన్ లూథరన్ గారిని ఒక లాయర్ని చేయాలి అని ఆశపడ్డాడు. మార్టిన్ లూథరన్ గారిని ఒక లాయర్ని చేయాలి అని ఆశపడ్డాడు. మార్టిన్ లూథరన్ గారు నవంబర్ 10వ తారీఖున 1483వ సంవత్సరమున జర్మనీ దేశంలో జన్మించాడు. 1483వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున జర్మనీ దేశంలో జన్మించడం జరిగింది. వారి తండ్రి పేరు, వారి తల్లిదండ్రులు ఇరువురు కూడా ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పినట్లుగా మార్టిన్ లూథరన్ గారిని వారి తండ్రి గారు ఒక లాయర్ని చేయాలి అని ఆశపడ్డాడు. ఎఫోర్ట్ అనేటువంటి నగరం జర్మనీలో ఉంటుంది. ఆ నగరములో ఆయన డిగ్రీని చదువుకొని సంతోషముతో డిగ్రీ పట్టా పుచ్చుకొని మెన్ఫోర్ట్ అనేటువంటి తమ జర్మనీ దేశంలో సొంత పట్టణం మెన్ఫోర్ట్ అనేటువంటి పట్టణంలోనికి ఆ డిగ్రీ పట్టా తీసుకుని వెళ్తున్న సందర్భంలో ఒక వడగండ్ల వర్షం కురుస్తా ఉంది. మార్టిన్ లూథరన్ గారితో పాటు ఆ
వారి స్నేహితులు కూడా ఉన్నారు. మార్టిన్ లూథరయ్య గారితో పాటు వారి స్నేహితులు కూడా ఉన్నారు. వారు వెళుతున్నటువంటి ఆ మార్గములో థండర్ స్ట్రోమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే వడగండ్ల వర్షం, పెద్ద మెరుపులు ఉరుములు పడతా ఉన్నటువంటి సందర్భంలో మార్టిన్ లూథరయ్య గారితో పాటు ఉన్నటువంటి స్నేహితుల మీద పెద్ద మెరుపు ఉరుము ఒకటి పడింది, పిడుగుపడి వారందరూ చనిపోతారు. వారందరూ చనిపోతే మార్టిన్ లూథరయ్య గారు ఆ టైంలో వారి ఇలవేల్పు అంటే వాస్తవానికి బైబిల్ గ్రంథము గ్రీకు హెబ్రీ భాషలో రాయబడి ఉన్నటువంటి పరిస్థితులు అవి కేవలము పోపుల ఆధీనములో మాత్రమే వేద పుస్తకం ఉండేది, మరొకరి చేతుల్లో ఉండేది కాదు. పోపులు, ప్రీస్టులు వారి చేతుల్లో మాత్రమే వేద పుస్తకం, పరిశుద్ధ గ్రంథం ఉండేది. అది కూడా హెబ్రీ భాషలోను గ్రీకు భాషలో మాత్రమే ఉండేది. ఈ పరిస్థితుల్లో వారికి సత్యవాక్యము తెలియదు కాబట్టి పోపులు ఎవరి పేరు చెప్తే, ఎవరిని ఆరాధించమంటే వారినే ఇలవేల్పులుగా ఆరాధికులుగా ఉండేటువంటి వారు. మార్టిన్ లూథరయ్య గారు కూడా వారి యొక్క కుటుంబము కూడా సెయింట్ ఆన్స్ అనేటువంటి ఇలవేల్పును ఆరాధించేవారు. మీరు గమనిస్తే మీరు ఎప్పుడైనా నాగపట్నం అనేటువంటి ఆ పట్టణానికి మీరు వెళ్ళుంటే అక్కడ పునీత ఆంటోనీ గారా, పునీత థామస్ గారా, పునీత ఇలాగా కొంతమంది పేర్లు వారు పెట్టుకునేటువంటి వారు. ఆ పేర్లు మా కొరకు ప్రార్థించండి అని బొమ్మలు కూడా అక్కడ ఉంటాయి. మీరు చూసారు ఎప్పుడైనా? దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారు, ఎందుకు చూడరు? వెళ్తారు కదా, రైట్. అలాంటి పరిస్థితుల్లో ఒక ఇలవేల్పుగా సెయింట్ ఆన్స్ అనేటువంటి ఒక దేవుడు ఉన్నారు వాళ్ళకి. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు మార్టిన్ లూథరయ్య గారు. ఏమనంటే, అయా సెయింట్ ఆన్స్, దేవా నన్ను కాపాడితే నేను ఒక మాక్గా, అంటే పెండ్లి చేసుకోకుండా నేను ఒక ప్రీస్ట్గా ఉండిపోతాను అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ వడగండ్ల వర్షంలో తన స్నేహితులు చనిపోతే పిడుగుపడి తాను బ్రతకడానికి సెయింట్ ఆన్స్ అనేటువంటి ఇలవేల్పుకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు, సత్యదేవుడు క్రీస్తు ఆయన ప్రార్థన విని ఆయన రక్షిస్తాడు. రక్షించినప్పుడు ఆయన తన గ్రామము పట్టణమైనటువంటి మెన్ఫోర్ట్ పట్టణానికి వెళ్లకుండా మరలా ఆయన ఒక థియాలజీ కాలేజ్ అయినటువంటి సెయింట్ అగస్టీన్ అనేటువంటి ఒక దైవ జ్ఞాన కళాశాలలోకి వస్తాడు. ఇంటికి డిగ్రీ పట్టా పుచ్చుకుని ఇంటికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఒక మాగ్గా చేరడానికి థియాలజీ కాలేజ్ అయినటువంటి సెయింట్ అగస్టీన్ థియాలజీ కాలేజ్లో ఆయన వేదాంత విద్యను అభ్యసించడానికి వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతనిలో ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకు? వారి తండ్రి గారేమో లాయర్ని చేయాలనుకున్నాడు, కానీ ఈయనేమో మాంక్గా ఉండి ప్రీస్ట్ అవుతానని మాట ఇచ్చాడు దేవుడికి. దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు వేదాంత విద్యను అభ్యసించడానికి కళాశాలలో చేరాడు, ఇంటికి వెళ్లకుండా. తండ్రి అనుకున్నాడు ఇంట్లో ఉన్నాడు, అంటే కాలేజీలో ఉన్నాడు కుమారుడు, డిగ్రీ చదువుతున్నాడు అనుకున్నాడు తండ్రి. కానీ ఆ పరిస్థితిలో నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మార్టిన్ లూథరయ్య గారు మహాశయులు వారు వేదాంత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో 2 సంవత్సరాలు వేదాంత విద్యను అభ్యసించిన పిదప 1515వ సంవత్సరంలో ఆయన ఒక ప్రీస్ట్గా, అంటే క్యాథలిక్ చర్చి పాస్టర్గా ఆయన నియమితులవుతారు. 1515వ సంవత్సరం ఆయన ఒక ప్రీస్ట్గా నియమించబడతారు. అప్పటికి క్యాథలిక్ సంఘము ప్రపంచమంతటా కూడా మొదటి సంఘంగా పిలువబడుతున్నటువంటి ఆ క్యాథలిక్ సంఘము, ఆ క్యాథలిక్ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రపంచ చక్రవర్తి పోప్ ఆధీనములో ఉంటుంది. మీరు పోప్ అనే మాట ఎప్పుడైనా వినుంటే మీకు ఈ సంగతులు తెలుస్తాయి. పోప్
వినే ఉంటారు. జర్మనీ దేశంలో ఉంటూ ప్రపంచ చక్రవర్తులను, ప్రపంచ రాజులను, దేశాధిపతులను, నాయకులను నిర్ణయించే వ్యక్తి ఆ దినాల్లో పోప్. ఆ పోపు గారు ఏది చెప్తే ఫలానా భారతదేశానికి, ఫలానా మహారాష్ట్రకి, ఫలానా ఛత్తీస్గఢ్కి, లేకపోతే ఫలానా దేశాలకి, ఫలానా రాష్ట్రానికి, ప్రపంచమంతటిని కూడా శాసించేది కేవలం ఒక పోపు గారు. ఆయన ఎవరిని నియమిస్తే వారు నియమితులవుతారు. అయితే ఆ 1515వ సంవత్సరంలో ఆయన ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఏమనంటే, నేను ఒక సెయింట్ పీటర్స్ పేరు మీద నేను ఒక చర్చిని కట్టాలనుకుంటున్నాడు. అది ప్రపంచమంతటిలో కూడా గొప్ప చర్చిగా పిలువబడాలి. కాబట్టి ఆర్చ్ బిషప్లను జాన్ టెడ్జల్ అనేటువంటి ఒక ఆర్చ్ బిషప్ను నియమించి, అంటే ఇప్పుడు బిషప్లు ఎలా ఉంటారంటే, మన యొక్క సినడ్లో, అంటే మనకు ఒక 6 సినడ్లు ఉన్నాయి. 6 సినడ్లకు మోడరేటర్ బిషప్ తండ్రి గారు మనకు ఉంటారు. ఆ మోడరేటర్ బిషప్ తండ్రి గారు కింద 6 సినడ్లు ఉంటాయి. ఈ 6 సినడ్లకు కూడా ఒక్కొక్క సినడ్కి ఒక్కొక్క బిషప్ గారు ఉంటారు. అలాగే ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి ఆ పోపు గారి కింద ఆయా దేశాలకు సంబంధించి, ఇప్పుడు మనకు ఒక సీనాడ్ ఒక చాలా చిన్నది, కానీ దేశాలకు ఒక ఆర్చ్ బిషప్లు ఉండేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. ఒక దేశానికి ఒక ఆర్చ్ బిషప్, జాన్ టెడ్జల్ అనేటువంటి ఒక ఆర్చ్ బిషప్ ఆయనను నియమిస్తాడు. నియమించినప్పుడు ఈ యొక్క జాన్ టెడ్జల్ అనేటువంటి వ్యక్తి పోపు గారి దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా, మీరు చెయ్యాలనుకున్నటువంటి, నిర్మించాలనుకున్న మందిరాన్ని మీరు నిర్మించండి. మీరు నిర్మించే బాధ్యత మీది, దానికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చే బాధ్యత నాది అని ఒక ఒప్పందాన్ని తీసుకుంటాడు. ఒక ఒప్పందాన్ని తీసుకొని డబ్బును కలెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జర్మనీ దేశంలో విట్టన్బర్గ్ అనేటువంటి ఒక ప్రాంతము, రాష్ట్రంలో విట్టన్బర్గ్ అనేటువంటి ఒక చర్చిలో ఈ ఆర్చ్ బిషప్ జాన్ టెడ్జల్ అనేటువంటి వ్యక్తి 26,000 యూరోలు, అంటే కొన్ని వేల కోట్లు, సుమారుగా 46 కోట్లు, 26,000 యూరోలు అంటే 46 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంఘాన్ని నుండి, అంటే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం నుండి ఈయన కలెక్ట్ చేయాలి. ఆ దేశ రాజులు కూడా, ఎందుకంటే ఆ పోప్ నియమించినటువంటి ఆర్చ్ బిషప్ ఈయన జాన్ టెడ్జల్ గారు, ఈయన ఏది చెప్తే అది శాసనం కాబట్టి ఆయన కొన్ని పరిస్థితుల్లో ఆయన చేస్తున్నటువంటి కొన్ని సంస్కరణలు అనొచ్చు, లేకపోతే విధానాలను మా సంఘంలో ప్రవేశపెట్టాడు. వాటి పేరు పాప పరిహార పత్రాలు. పాప పరిహార పత్రాలు అనేటువంటి విధానాన్ని జాన్ టెడ్జల్ అనేటువంటి ఆర్చ్ బిషప్ ప్రవేశపెడతాడు. దీని అర్థం ఏంటంటే, ఈ ఆర్చ్ బిషప్ అనేటువంటి జాన్ టెడ్జల్ గారు ఆయన ఒక విధానాన్ని ప్రవేశపెడతాడు. అదేంటంటే పాప పరిహార పత్రాలు అనేటువంటి ఈ పాప పరిహార పత్రాలను ఆ సంఘములోనికి తీసుకుని రావడం జరుగుతుంది. వీటికి ఒక పవర్, శక్తి ఉంది. ఏమంటే, నేను మీకు ఈ విషయాలు చాలా ముఖ్యమైన సంగతులు, మీరు జాగ్రత్తగా వినండి. ఆయన పెట్టిన విధానం, సంఘ సంస్కరణను ఎలాగూ జరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆ ఆర్చ్ బిషప్ అయినటువంటి జాన్ టెడ్జల్ ఏం చెప్తాడంటే, మీరు పాపములను క్షమించబడడానికి పాప పరిహార పత్రాలు మీరు కొనాలి. మీరు ఒక పాపం చేయాలనుకుంటున్నారు, ఉదాహరణకి ఆ పాపానికి సంబంధించినటువంటి ఒక పత్రిక, ఇదిగో ఇంత ఖరీదు, దీన్ని మీరు కొంటే చేయబోయే పాపం కూడా అది పాపముగా పరిగణించబడదు అన్నాడు. మొదటిది. రెండవది, మీరు పూర్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వం చేసినటువంటి పాపాలకు పరిహారంగా మీరు ఈ పాప పరిహార పత్రిక కొంటే మీరు పూర్వం చేసినటువంటి పాపాలు క్షమించబడతాయి అన్నాడు.
మూడవది, పితరులు చనిపోతారు చూసారా, మన పితరులు చనిపోతారు కదా, ఆ పితరుల కొరకు కూడా పాప పరిహార పత్రాలు కొంటే వారి పాపములు కూడా క్షమించబడతాయి అన్నాడు. ఇది మూడవ విధానం. అప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడైనే. ఇంకా పాపములను క్షమించే అధికారం సంపూర్ణంగా పోపుదే. పాపములను క్షమించే సంపూర్ణ అధికారం ఎవరిది? పోపుదే. మీరు పోపు గారికి నమస్కరిస్తే మీ పాపములు క్షమించబడతాయి అన్నాడు. నాలుగవది, పోపు గారికి నమస్కరిస్తే పాపములు క్షమించబడతాయి. అనగా పోపు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కవర్ ఏదైతే ఉందో, అనగా పాప పరిహార పత్రిక ఏదైతే ఉందో, ఆ పత్రికకు నమస్కరించి దాన్ని మీరు తీసుకునే విధానం కూడా ఏదో ఆ కవర్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం కాదు. ఆ కవర్కి మీరు మొక్కాలి. ఆ పత్రికను భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. దాన్ని దేవుడిగా భావించాలి. అది మీరు కొంటే గనక మీరు మీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా కానుక పెట్టెలు విధానం, సంఘములో కానుక పెట్టెలు ఒకటి పెట్టించి ఆ కానుకల పెట్టెలో నాణ్యాలు ఠంగని మోగాలి. ఎన్నిసార్లు ఆ నాణ్యాలు మోగితే అన్నిసార్లు వారి యొక్క పాప పరిహార స్థాయి తగ్గిపోతూ ఉంటుంది అన్నాడు. ఐదవది, ఎన్నిసార్లు నాణెము ఆ డబ్బాలో వేస్తే అంతగా మీ పాపములు స్థాయి పరిమాణం తగ్గిపోతుంది. చూడండి, ఇంకా పాప పరిహార పత్రాలు ఇవి అన్నిటినీ కూడా కొనే విధానము కూడా ఆయన ఒక చట్టము రీతిగా దాన్ని సంఘములోనికి ప్రవేశపెట్టాడు. ఈ పాప పరిహార పత్రాలు ఎవరైతే కొనరో వారు శిక్షార్హులు అనేటువంటి ఒక చట్టాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నిటినీ గమనిస్తున్నటువంటి మహాశయులు మార్టిన్ లూథరన్ గారు, వారికి వాక్యము చదవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఒక క్యాథలిక్ సంఘములో ప్రీస్ట్. ఇప్పుడు ఆయన చేతిలో వేద గ్రంథం ఉంది, వాక్యాన్ని చదవచ్చు. ఆయన వాక్యాన్ని చదివితే ఇవన్నీ కూడా దురాచారాలు కదా, పోపు ప్రవేశపెడుతున్న ఆచారాలన్నీ కూడా దురాచారాలు కదా, ఇవేవి వాక్యానుసారం కాదు కదా. ఒక మనిషికి పాప క్షమాపణ కలిగేది క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే గాని పోపుకు నమస్కరించడం ద్వారా, పాప పరిహార పత్రాలు కొనడం ద్వారా, కానుకల పెట్టెలో కానుకలు వేయడం ద్వారా కాదు కదా. ఇదేంటి వీరు ఇలాంటి దురాచారాలు ప్రవేశపెడుతున్నారు అనేటువంటి ఒక చింత దేవుడు మహాశయునికి మార్టిన్ లూథరన్ గారికి కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆలోచన రావడం ఆలస్యం. ఆయన 10 నెలలలో అనగా జనవరి నుండి అక్టోబర్ మాసము 1517వ సంవత్సరం జనవరి మాసము నుండి అక్టోబర్ మాసం, ఈ 10 నెలల్లో 95 థీసిస్ 95 సిద్ధాంతాలతో కూడినటువంటి దేవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా, ఆ విధానం అంతటిని కూడా, దేవుని పరిశుద్ధ గ్రంథమున ఉన్నటువంటి సత్యాలన్నిటినీ కూడా ఒక 95 థీసిస్ ని 10 నెలల పాటు తయారు చేస్తాడు. ఒక్కొక్క థీసిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది చదువుకున్నటువంటి వ్యక్తులకు. ఒక్కొక్క థీసిస్ ని 400 నుండి పేజీలు ఉంటది. అంటే ఒక్కొక్క పేజీ 200 నుండి 400 పేజీలు సిద్ధాంతం. పిహెచ్డి చదవాలి, డాక్టరేట్ తీసుకోవాలి, పీజీ నుంచి తర్వాత చేయాలి, హైయర్ స్టడీస్ చేయాలంటే వారు కొన్ని థీసిస్ రాయాలి. సిద్ధాంతాలు అన్నారు అవి. వాటిని రాసి సబ్మిట్ చేస్తే వారు డాక్టరేట్ అవుతారు. రైట్? ఆ పరిస్థితి అక్కడ 95 సిద్ధాంతాలను తీసుకొచ్చి ఆ గుటన్బర్గ్ అనేటువంటి ఒక దేవాలయం దగ్గరకు, ఆ దేవుని మందిరములో రేపు తెల్లారితే దేవుని ప్రజలందరూ కూడా ఆరాధనకు వచ్చేస్తారు అనేటువంటి స్థితిలో ఈ 95 సిద్ధాంతాలతో కూడినటువంటి ఆ యొక్క థీసిస్ ని తలుపులకు మేకులతో కొట్టేస్తాడు మార్టిన్ లూథరన్ గారు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రజలందరూ తెల్లవారితే దేవుని మందిరము ఆరాధన జరిగేటువంటి క్రమము, మాస్ ఆరాధన జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ చూసి షాక్ అయిపోతారు ఒక్కసారిగా. దేవుని పరిశుద్ధ వేద గ్రంథంలో ఇది ఉంటే మరి ఇప్పటి వరకు ఇలాంటి దురాచారాలు పోపు ప్రవేశపెట్టాడు ఏంటి అని ఒక ప్రపంచం అంతా కూడా ఒక నివ్వెరపోయే పరిస్థితి. ఆ రోజు అక్టోబర్ 31వ తారీఖు 1517వ సంవత్సరం ఈ యొక్క రిఫార్మేషన్ జరిగినటువంటి దినము. రిఫార్మేషన్ డే అంటే ఈ 95 సిద్ధాంతాలతో కూడినటువంటి వేద గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను దేవుని పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి తలుపులకు మేకులతో కొట్టి సంఘాన్ని సంస్కరించినటువంటి దినము ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితి అంతటిని చూసినటువంటి పోప్ వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. దీనికి కారణమైనటువంటి మార్టిన్ లూథర్ని ఎవరైతే పట్టుకొని చంపేస్తారో, ఒక కుక్కను చంపినట్టు చంపేస్తారో, వారు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని పొందుకుంటారు. కనిపిస్తే కాల్చివేయండి, మీరు ఎలా చంపినా పర్లేదు అనేటువంటి ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. అయితే ప్రజలందరూ కూడా మార్టిన్ లూథరయ్య గారికి కొంతమంది సపోర్ట్గా నిలబడతారు. ఒక యువరాజు కూడా మార్టిన్ లూథరయ్య గారికి సపోర్ట్గా నిలబడి ఆయన చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యానికి ఆయన తోడ్పాటునిచ్చి ఒక అంతఃపురంలో ఆయన్ని దాచిపెడతాడు, ఎవరికి తెలియకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాసినటువంటి పుస్తకాలు 2 సంవత్సరాలు, అలాగా 1517వ సంవత్సరం నుండి 1517 సంవత్సరం నుంచి 1520వ సంవత్సరానికి 600 పుస్తకాలు రాస్తాడు. 600 పుస్తకాలు రాస్తాడు. పుస్తకాలు రాసి ప్రజల్లోనికి పంపిస్తాడు. ఆ పుస్తకాలు చదివినటువంటి ఆ ప్రజలందరూ కూడా చైతన్యవంతులవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చైతన్యాన్ని కలిగినటువంటి స్థితిలో మార్టిన్ లూథరయ్య గారిని ప్రజలందరిలో ఈ తిరుగుబాటు, ఒక దిద్దుబాటు, ఒక ప్రొటెస్టెంట్ సంఘం అంటారు. అందుకే ప్రొటెస్ట్ చేయడం ప్రారంభం జరిగింది ప్రజల నుండి. వారు తిరుగుబాటు చేయడం ప్రారంభం చేశారు ప్రజలు పోపు మీద. అప్పుడు మార్టిన్ లూథరయ్య గారిని ఆ యొక్క రాజులు, ఆర్చ్ బిషప్లు, పోప్ అందరూ కలిసి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడతారు. చర్చలు జరిగిస్తారు. ఏమనంటే, లూథర్, నువ్వేవైతే చేసావో అవన్నీ తప్పైపోయిందని క్షమాపణ చెప్పి ఒప్పుకొని వదిలేసే, వీటన్నిటినీ కూడా కాల్చివే, పుస్తకాలు తప్పైందని ఒప్పుకో, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేస్తాము అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథరయ్య గారు ఒక మాట అంటారు. ఏమంటే, డైట్ ఆఫ్ వార్మ్స్ అనేటువంటి ఒక స్థలము, జర్మనీ దేశంలో డైట్ ఆఫ్ వార్మ్స్ అనేటువంటి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలము దగ్గర ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చ దగ్గరనప్పుడు మార్టిన్ లూథరయ్య గారు అనే మాట ఏంటంటే, హియర్ ఐ స్టాండ్, నేను ఇక్కడ నిలబడతాను, మీరు ఏం చేస్తారో చెయ్యండి. అయితే నేను దేవుని వేద గ్రంథములో నుండి ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా రాసినా మీరు నన్ను ఇక్కడే చంపేయండి అని ఒక మాట అంటాడు. కానీ వాస్తవానికి మహాశయులు రాసినటువంటి పుస్తకాలు కానీ, 95 సిద్ధాంతాలతో కూడినటువంటి థీసిస్ కానీ, ఇవేవి కూడా వాక్యానికి విరుద్ధంగా లేవు. ప్రజలు సత్యాన్ని విన్నారు, వారికి కూడా తెలుసు ఇవి కేవలము కల్పితమైనటువంటి ఆ విధానములో కేవలము స్వనీతి కొరకు, లేకపోతే వారు ధనార్జన కొరకు చేస్తున్నటువంటి విధానముగా పోప్ చేసినటువంటి పరిణామాలని ప్రజలందరికీ అర్థమైపోయింది. అప్పుడు ఇవి ఎప్పుడైతే ఈ సంగతులన్నిటినీ కూడా పోపు చూస్తా ఉన్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, పోప్ అన్నాడు, ఇకైతే ఎవరైతే మార్టిన్ లూథర్ని వెంబడిస్తారో మీరు వెంబడించండి. మార్టిన్ లూథర్ని వెంబడించేవారు వెంబడించండి. సంఘం అయితే ఇదే క్రమములు నడుస్తుంది, ఇదే సత్యము అని పోప్ అంటాడు. అలా లూథరన్ని వెంబడిస్తున్న వారు లూథరన్స్ గా పిలువబడ్డారు. లూథర్ని వెంబడిస్తున్న వారందరూ కూడా లూథరన్స్ గా
పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే లూథరన్ సంఘము అలాగే క్యాథలిక్ సంఘము రెండు కూడా ఒకటే విధానంలో కనబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్ని రీఫార్మ్స్ జరగడం లూథరన్ సంఘములో మనము చూస్తాం. అవేంటంటే, మొదటిది ఆ ఆల్టర్ని ఆయన రీఫార్మ్ చేశాడు. మీరు ఎప్పుడైనా సరే క్యాథలిక్ సంఘములోనికి మీరు వెళ్ళినప్పుడు చూస్తే, ఇది పరిశుద్ధ స్థలములో నుండి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలమును మీద ఉన్నటువంటి స్థితిలో ఈ యొక్క దేవుని ఆల్టర్ బలిపీఠము దీని నుండి ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఆ బలిపీఠం వెనకమాల పాస్టర్ గారు ప్రీస్ట్ నిలబడతాడు. మీరు చూస్తే బలిపీఠం వెనకమాల ప్రీస్ట్ నిలబడతారు. మీరు క్యాథలిక్ సంఘంలో చర్చిలో చూస్తే ఆ పీఠం వెనకమాల ప్రీస్ట్ ఉంటాడు. కానీ ఈ దేవుని సన్నిధికి చిహ్నమైనటువంటి ఈ యొక్క బలిపీఠము కేవలము సిలువ క్రింద మాత్రమే ఉండాలి అని లూథరన్ అన్నాడు. ఎందుకంటే దేవునికి ప్రజలకు దేవునికి మధ్య ఏ వ్యక్తి కూడా మధ్యవర్తి లేడు. దేవుని క్రిందే దేవుని ప్రజలు ఉండాలి. ఇది ఈ యొక్క బలిపీఠము దేవుని క్రింద ఉండాలి. అంతేగాని ఆ ప్రజలకు దేవుడికి మధ్యవర్తిగా ప్రీస్టు ఉండడు అనడానికి సంకేతంగా సిలువ కింద ఈ యొక్క పీఠాన్ని పెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూస్తే మనము ఆ విధానము, మీరు ప్రార్థన మీరు చేయాలంటే, క్యాథలిక్ సంఘంలో ప్రార్థన చేయాలంటే మీరు వెళ్ళి అక్కడ ప్రీస్ట్ని కూర్చుంటారు కుర్చీలో. ఆ కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గర చుట్టూ కూడా ఒక చెక్కతోనో లేకపోతే ఒక ప్రహరీలాగా నియమించి అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం దగ్గర ప్రీస్ట్ చెవి పెడతాడు. అక్కడికి వెళ్ళి మీరు చెవిలో ఏవైతే చెప్తారో ఆ పాపములను దేవునికి చెప్పడానికి ఆ ప్రీస్ట్ ఉంటాడన్నమాట. అంటే మీరు ప్రీస్ట్కి చెప్తే ప్రీస్ట్ మీ పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే అధికారం, పాపములను క్షమించేటువంటి అధికారం పోపుదే. అర్థమవుతుందా? మీరు ఈ విధానం చూసి ఉంటారు. నాగపట్నం చర్చిలో కనబడతాయి ఎలాంటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవునికి ప్రజలకు మధ్యవర్తి క్రీస్తే. దేవునికి ప్రజలకు మధ్యవర్తి క్రీస్తే తప్ప ఏ ప్రీస్టు కాదు అనడానికి సంకేతంగా సిలువ కింద దేవుని సింహాసనం ఉంటుంది. అంటే ప్రజల కింద ఈ బలిపీఠం ఉంటుంది. ఇది మొదటిది రీఫార్మ్ చేశాడు. రెండవది, మీరు ఇది పుల్పీట్ అంటారు. దీన్ని ఏమంటారు? పుల్పీట్ అంటారు. ఈ పుల్పీట్ మీకు కనబడేటప్పుడు మీకు ఇది ఎడమ వైపు ఉంటుంది. ఎడమ వైపు ఉన్నా కుడి వైపు ఉంటుందా? ఎడమ వైపు ఉంటుంది. అంటే ఫ్రంట్ నుండి చూసినప్పుడు ఇది ఎడమ వైపు ఉంటుంది. అదే క్యాథలిక్ చర్చిలో మీరు చూసినప్పుడు అది కుడి వైపున కనబడుతుంది, ఆ వైపు ఉంటుంది. ఈ పుల్పీట్ కేవలము దేవుని పరిశుద్ధులు, అంటే అది కూడా రెవరెన్స్, అంటే సంపూర్ణమైనటువంటి యాజకత్వంలో ఉన్నటువంటి వారు మాత్రమే, ఈ అంగీ వేసుకున్నటువంటి వారు మాత్రమే వినియోగించాలి. ఈ స్థితిలో ఈ యొక్క పుల్పీట్ ని రీఫార్మ్ చేయడం జరిగింది. ఇది పుల్పీట్ అంటారు, దాన్ని పోడియమ్స్ అంటారు. అది సంఘం వినియోగించేటువంటి పోడియమ్స్, ఎవరైనా వాడొచ్చు అవి. కానీ ఈ పుల్పీట్ మాత్రం యాజకులు మాత్రమే వాడాలి. దానిని కుడివైపు ఉండాల్సిన దాన్ని కుడివైపు నుండి ఎడమ వైపు నాకు తీసుకొని వచ్చాడు. మీరు చర్చిలో కనబడగానే పుల్పీట్ కనుక ఎడమ వైపున ఉంటే ఇది లూథరన్ సంఘము అని అర్థమైపోయింది. రైట్? ఇది ఒక రీఫార్మేషన్ చేశాడు. మూడవ రీఫార్మేషన్ ఏం చేశాడంటే, ఆయన యూకరిస్ట్ అన్నాడు. యూకరిస్ట్ అంటే ప్రభు బల్లారాధన. మీరు క్యాథలిక్ సంఘంలో మీరు చూస్తే ఆ క్యాథలిక్ సంఘంలో రొట్టె మాత్రమే ఇస్తారు, ద్రాక్ష రసాన్ని ఇవ్వరు. మీరు చూస్తే రొట్టెను మాత్రమే ఇస్తారు కానీ ద్రాక్ష రసాన్ని వారు ఇవ్వరు. ఎందుకంటే రొట్టె దేవుని శరీరం అని, ఆ శరీరంలోనే రక్తం
మాంసములోనే రక్త నాణాలు ఉంటాయి కాబట్టి కేవలం రొట్టె సరిపోతుంది అని అన్నారు. కానీ మార్టిన్ లూథరయ్య గారు అన్నాడు, రొట్టె కాదు, ప్రభు బల్లకు సంబంధించి రొట్టె ద్రాక్షరసం రెండూ విడిగా ఉండాల్సిందే. మాంసాకృతులు శరీరములోనే ఆ మాంసాకృతుల్లోనే ఈ యొక్క ద్రాక్షరసం కూడా ఉంటది. అంటే రక్తము కూడా మాంసములోనే కలిపి ఉంటది కాబట్టి అదొకటే ఇస్తాము అంటారు వాళ్ళు. అలా కాదు, ప్రభు చేసినటువంటి పని, ఇదిగో పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు ఇప్పుడు నా శరీరము, పుచ్చుకొని త్రాగుము, ఇది మీ పాపముల కొరకు చిందించబడినటువంటి నా నిబంధన రక్తము అని రెండు వేరుగా ఇచ్చాడు కదా. కాబట్టి రెండు ఉండాల్సిందే అన్నాడు. ఇది రీఫార్మ్ చేశాడు. ఇది మూడవది. తర్వాత నాలుగవది, ఆయన బాప్తిజం ఒకటే, ఒకే బాప్తిజాన్ని ప్రవేశపెట్టాడు. ఒకే బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. ఒకటే బాప్తిస్మం అన్నాడు. పూర్వము నువ్వు పాపం చేస్తే నువ్వు వెంటనే మళ్ళా బాప్తిజం పొందాలి, రీబాప్టైజ్ అవ్వాలి, మళ్ళా బాప్తిజం పొందాలి. అలా కాదు, బాప్తిస్మం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే. మరలా బాప్తిస్మాలు చెల్లవు, మళ్ళా బాప్తిస్మాలు తీసుకోవడం ఉండదు క్రైస్తవ్యంలో అన్నాడు. ఇది నాలుగవది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సిద్ధాంతాలు అన్నిటినీ కూడా రీఫార్మ్ చేశాడు సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నిటినీ కూడా చూసినప్పుడు మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లూథరన్ సంఘం అనేది సత్య వాక్య పునాదుల మీద కట్టబడినటువంటి సంఘం. అంటే లూథర్ గారు సంఘాన్ని కట్టలేదు, వాస్తవానికి లూథరన్స్ గా పిలువబడ్డటువంటి స్థితిలో లూథరన్ సంఘాలు ఏర్పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ వేద గ్రంథము హెబ్రీ గ్రీకు భాషలో ఉన్నటువంటి సంఖ్యలలో ఉన్నటువంటి వేద పుస్తకము ఈరోజు మన చేతిలోకి రావడానికి మార్టిన్ లూథరయ్య గారు ప్రింటింగ్ ప్రెస్ లో నుంచి ఆయన నూతన నిబంధనను జర్మనీ లాంగ్వేజ్ లోనికి తర్జుమా చేశాడు 10 నెలల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా సంఖ్యలలో ఉన్నటువంటి వేద పుస్తకాన్ని మనందరి చేతుల్లోకి తీసుకొని రావడానికి మహాశైలు లూథరయ్య గారు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది. ఆయన చంపేస్తాము అన్నారు, ఆ చావనైనా చస్తానేమో కానీ నేను సత్యం వైపే నిలబడతాను అన్నాడు మహాశైలు లూథరయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు లూథరన్ సంఘములో ఉన్నటువంటి మనము సత్య వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి సంఘం ఇది. తర్వాత 18వ శతాబ్దంలో సిఎస్ఐ, తర్వాత బాప్టిస్ట్, మెథడిస్ట్, ఈ 19వ శతాబ్దంలో ఉన్నొచ్చినటువంటి సంఘాలు ఇవన్నిటిని కూడా మెయిన్ లైన్ చర్చెస్ అంటారు ఇవన్నిటిని. అలాగే రీసెంట్ గా 20వ శతాబ్దంలో వచ్చినటువంటి సంఘాలు పెంటెకోస్టల్ చర్చిలు, అవి రీసెంట్ గా వచ్చినటువంటి సంఘాలు అవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనము సత్యవాక్యాన్ని ఆధారితమైనటువంటి స్థితిలో మార్టిన్ లూథరయ్య గారు ఎలాగైతే వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడో, లూథరన్ సంఘముగా మనము కూడా సత్యవాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, పునాదుల మీద అనగా పిల్లర్స్ మీద కట్టబడిన తర్వాత పిల్లర్స్ కి ఏమేస్తారు, ఒక ఇదేస్తారు, దాన్ని ఏమంటారు, బెల్ట్. మేస్త్రి గారు చెప్పాలి, బెల్ట్ వేస్తారు కదా. ఆ బెల్ట్ మీద గోడ కడతారు, మట్టి మీద కడతారా గోడ? పిల్లర్స్ మధ్యలో ఒక బెల్ట్ వేసి ఆ బెల్ట్ మీద గోడలు కడతారు. ఎందుకంటే అవి స్థిరంగా ఉండడానికి, పునాదుల మీద నిలబడడానికి. ఈరోజు ఏ పునాది లేకుండా నోటికి ఏదొస్తే ఆచారాలు. మార్టిన్ లూథరయ్య గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు, కానీ ఈ ఆచారాల పద్ధతుల్లో చేస్తే నీతిమంతుడు కాలేడు అన్నాడు. ఈరోజు మనము క్రైస్తవ్యాన్ని చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనము సంఘాలను చూస్తూ ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి. సంఘములో
సత్యవాక్యానికి పెద్దపీట వేసింది లూథరన్ సంఘం. లూథరన్ మహాశయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లూథరన్ సంఘములో ఆత్మ లేదు అనేటువంటి మాట మాట్లాడేటువంటి నోర్లు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. స్వకీయ పరిశీలనలు వారు చేసుకోవాలి. ఎందుకనగా సత్యవాక్యమైనటువంటి పునాదుల మీద కట్టబడినటువంటి సంఘం లూథరన్ సంఘం. గడి చేపలు కూడా దేవుని నామాన్ని గణపరుచుకుందాం. మనము లూథరన్ సంఘం ఎందుమా గట్టి కొట్టరండి, గట్టి కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము సంఘాన్ని బట్టి అతిశయించడం కాదు, సత్యాన్ని బట్టి అతిశయించాలి. మనము సత్యం అంటే ఏంటో తెలిసిన సంఘం లూథరన్ సంఘం. మనకు సత్యము తెలుసు. ఏంటి సత్యము? క్రీస్తు మనకు తెలుసు. ఆత్మ లేని సంఘం కాదు, ఆత్మీయత సంఘం లూథరన్ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గంతులేసి చప్పట్లు కొట్టేసి అరిసేసి గంతులేసి గోల చేస్తే అది ఆత్మ అనేటువంటి స్థితి. అది ఒక పిల్లర్స్, అలాగే ఆ యొక్క బెల్ట్ లేకుండా గోడ మీద కట్టినటువంటి గోడ లాంటిది. అది ఎప్పుడు కూలిపోయిందో తెలియదు. ఇక్కడ గంతులేసిన వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్ళి వేరే చోట్ల కూడా గంతులేయొచ్చు. కానీ సత్యవాక్యములో ఎవరైతే బ్రతుకుతారో, సత్యవాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు ఎన్నటికీ కదల్చబడరు. వారు బండ మీద వేయబడిన పునాది వంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి లూథరన్ సంఘములో మనము సత్యాన్ని నేర్చుకున్నాలి. సత్య సంబంధమైనటువంటి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సంఘం పుట్టిందే వాక్యము ద్వారా. సంఘ బీజమే వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము గమనించాలి. దురాచారాలు, లేని పోని ఆచారాలు, కొన్ని ఆచారాలు చూస్తుంటే సంఘములో ఈ ఆచారాలను భయంకరమైనటువంటి తాండవాలు వేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు సంఘాల్లో కనబడతా ఉన్నాయి. ఆ సంఘాలను చూసి లూథరన్ సంఘాలు కూడా కొన్ని అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా వారిని చూసి వీరు కూడా చెయ్యాలి అనేటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ గట్టిగా స్పీడ్గా కొట్టేసి చప్పట్లో కొట్టేస్తే ఆత్మ వచ్చేసినట్టు అనుకుంటారేమో. కాదు. శ్రావ్యమైనటువంటి సంగీతం, మధురమైనటువంటి ఆలాపన, ఆత్మలో చలనము, ఇవి కలిగి మనము దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడానికి సహకరించేదే సంగీత వాయిద్యాలు. వారు గట్టిగా చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఇవి లేవనుకోండి, సంగీత వాయిద్యాలు లేవనుకోండి, వారు కొట్టలేరు. వారు అలాంటి భాషలో మాట్లాడలేరు వాళ్ళు, మీరు గమనిస్తే. కానీ వాక్యము మనలో ఉంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా సత్యాన్ని సత్యముగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 500 నోట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియాలంటే మొదట తెలుసుకోవాల్సింది ఏంటి? ఒరిజినల్ నోట్ తెలుసుకోవాలి. ఒరిజినల్ నోట్ తెలిస్తే మనకు డూప్లికేట్ ని కనిపెట్టడం ఈజీ కదా. అలాగే లూథరన్ సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యాన్ని తెలుసుకోండి. వాట్ ఈస్ ట్రూత్? సంఘములో సత్యమును గురించినటువంటి బోధ ఉండాలి. వాక్య పునాదుల మీద కట్టబడాలి. ఏదో దురద చెవులు కలిగి అక్కడక్కడ బోధలు వినేసి మరలా ఎక్కడికి వచ్చి కూర్చొని అక్కడే బాగుంది ఇక్కడ బాగాలేదు అనేటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే దయచేసి ఈరోజు మీరు రీఫార్మ్ చేయబడాలి. అక్కడికి వెళితే మా దగ్గరకు వస్తే ఇవి జరుగుతాయి, మా దగ్గరకు వస్తే ఇవి జరుగుతాయి, మా దగ్గరకు వస్తే ఇవి జరుగుతాయి అనేటువంటి కొన్ని ఆ యొక్క ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ఆఫర్స్, ధమాకా ఆఫర్స్, బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇవన్నీ పెడతా ఉంటారు. సో వాటికి మీరేం చేయకూడదు, మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, చూడండి, వారు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి సుందరమైన మందిరాలు కట్టి అందులో శ్రావ్యమైనటువంటి సంగీతాలు పెట్టి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగు చేస్తారు. కానీ అక్కడ కనబడేది స్క్రీన్లు మాత్రమే. పాస్టర్లు ఉండరు అక్కడ. ఆ పాస్టర్ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు, అక్కడ నుంచి స్క్రీన్ పెడతాడు. ఆ స్క్రీన్ లో ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని వినాలి.
అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ప్రజలు ఎందుకు వెళుతున్నారంటే కారణం ఒకటే, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. మీరు చూడండి, చల్లని ఏసీ పెట్టి మీరు కూడా మనకు కూడా ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, ఒక గొప్ప మందిరాన్ని కట్టేశారనుకోండి, చాలా మంది చర్చి ఫుల్ అయిపోయింది. అవుదా? అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు, అది కాదు మనల్ని తీసుకెళ్లేది. ఈరోజు అలాంటి కొన్ని సంఘాల్లో క్రీస్తు లేడు. ఆ రోజు ఆర్చి బిషప్లు, పోపులు ఎలాగైతే ధనార్జన కోసం సంఘాలను రీఫార్మ్ అవన్నీ పెట్టాడు, సిద్ధాంతాలు పెట్టారు, ఈరోజు సంఘాలు కూడా అలాంటి భ్రష్టత్వములో ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి. పాస్టర్ గారు ఏదైనా వాక్యానికి విరుద్ధంగా చెప్తా ఉంటే, పాస్టర్ గారండి అలా లేదు కదండి అని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత సంఘం తీసుకోవాలి. వాక్యం అలా ఉందా? మీరు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాయి చేయకూడదు, అక్కడ భోజనాలు చేయకూడదు, ఇవన్నీ వాక్యాల్లో లేవు కదా. మైలు ఇవన్నీ వాక్యాల్లో ఉన్నాయా? పాస్టర్లు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తయారవుతున్నారు. పాపం లూథరన్ సంఘంలో ఉన్నటువంటి పాదిరులు కూడా, వారు కూడా చేస్తున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే, వాళ్ళని చూసి వీళ్ళు కూడా చేస్తున్నారు. సంఘానికి లేని బాధ మనకెందుకండి? కత్తికి లేని కందకు లేని దొరదా ఎందుకు? వాళ్ళు కావాలన్నారుగా, లే చేయమంటే అది చేయటమే మన పని. కూడా ఆచారాలు పెట్టేయాలి, ఆచారాలు అంతేనమ్మా, అదే మంచి రోజమ్మా. గుమ్మడికాయ, టెంకాయ, వంకాయ అదే. ఈ కాదు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పాస్టర్ గారులను మార్చొద్దు. మీరు పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వినండి. పాస్టర్ గారు పాపం పాస్టర్ గారికే బోధించేటువంటి ప్రవక్తలు కొంతమంది సంఘాల్లో ఉంటారు. పాస్టర్ గారు వాక్యాన్ని బోధించాలి, అది మీరు స్వీకరించాలి తప్ప పాస్టర్ గారికి వాక్యాలు చెప్పి మీరు ఆ వాక్యాలు చదవండి అనేట్టుగా కొన్ని సంఘాలు ఉంటాయి. దేవుని కృపను బట్టి మన సంఘంలో అలాంటిది లేదు, రాదు, రాకూడదు. నేను ఉన్నంత వరకు రానివ్వను. గడి చేపలు కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం ఏదైతే ఉందో అదే మనం వినాలి తప్ప దేవుని వాక్యాన్ని ఎవరో ఇస్తే దాన్ని చదివేసినట్టుగా మనం ఉండకూడదు. సత్యము సత్యమే, చెప్పడానికి భయపడకూడదు. ఇది చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో అనేటువంటి ఆలోచన కూడా రాకూడదు. అర్థమవుతుందా? మీరు బాధపడతారని వాక్యాన్ని వేరే విధంగా చెబితే, కొన్నిసార్లు గాయం చేయడం మంచిదే. లోపల గడ్డ ఉంది, గడ్డను బయట తీసి దామ్మ దామ్మ దా తల్లి దామ్మ, దా తల్లి బుజ్జి తల్లి దామ్మ అంటే డాక్టర్ గారు గడ్డ వచ్చేసిద్దా బయటికి? ఏం చేయాలా? కొయ్యాలి, గాయము చెయ్యాలి. గాయము చేయడానికి తెలుసు, కుట్లు వేయటం కూడా తెలుసు డాక్టర్కి. కొన్ని గాయాలు అవుతాయి. సత్యం విన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఆశీర్వాదాల గురించి ఎంత చక్కగా చెప్తారో. ఆయనైతే నూనె బుడ్డలు ఇస్తాడు, ఆయనైతే కచ్చీపులు ఇస్తాడు, ఆయనైతే ఏమిస్తాడు? ఏ కాయలు తెల్లయ్యి? ఏ కాయలుమా? అంజూరపు కాయలు. ఏ కాయలు అయ్యి? అంజూరపు కాయలు ఇస్తాడు ఆయనైతే. మీరేమో ఎప్పుడు పాపాన్ని గురించి, తీర్పుని గురించి బోధిస్తా ఉంటారు. మేము రావంటే ఎవడికి నష్టం? ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, మీరు పరలోక రాజ్యానికి మాత్రం రారు. అర్థమవుతుందా? ప్రియమైన దురద చెవులు కలిగిన వారే తమ కొరకు బోధకులను తయారు చేసుకునే రోజులు ఇవి. సత్య వాక్యానికి ఎప్పుడు మన సంఘంలో నేను చూసినంత వరకు చెప్తున్నా, మన సంఘానికి వాక్యము ప్రమాణము. ఆమెన్. మీరందరూ, నేను నిజంగా చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని మెప్పించాలని కాదు, నిజంగా చెప్తున్నాను, మీరు అందరూ కూడా నేను వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో చూసింది, మీరు వాక్యం చెప్తే చక్కగా వింటారు. అక్కడక్కడ కొన్ని పురుగులు ఉన్నా కూడా ఆ పురుగులకి మందేసినప్పుడు చక్కగా అవి మారతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవి సహజం. కానీ గుర్తుపెట్టుకోండి, సత్యానికి, వాక్యానికి ఎప్పుడు సంఘంలో పెద్దపేట ఉండాలి. రీఫార్మ్ కేవలం వాక్యము ద్వారా మాత్రమే. ఆమెన్, ఆమెన్. కాబట్టి సంఘములో సాతానుకి అవకాశం ఇవ్వకూడదు. సంఘములో దేవుని సత్యానికి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి. చక్కగా మీరందరూ కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది అది నేర్చుకుందాం. వాక్యము మనకు ప్రమాణం.
వాక్యమే మనకు ప్రమాణం. వాక్యము ద్వారా మాత్రమే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అన్నాడు కదా. వాక్యము లేకుండా దేవుని దగ్గరకు మనం వెళ్ళలేం. కాబట్టి ఆచారాలు మానేయండి. పద్ధతులు ఏవైనా సరే, పద్ధతులు కొన్ని మంచివే. కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఆహారం భుజించడం మంచిదా కాదా? పద్ధతులు, ఆచారాలు కొన్ని మంచివి. ఎందుకని? దాంట్లో క్రిములు ఉంటాయి, డస్ట్ ఉంటది కాబట్టి చేతులు కడుక్కోవాలి. అంతేగాని దాన్ని దైవోపదేశాలుగా బోధించకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇక సమయం ఇలా చెప్పుకుంటే చాలా వెళ్తాయి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆచారాలలో మీరు ఎప్పుడు ఉండొద్దు. ఆత్మీయతను నేర్చుకోండి. మీరు ఒక పక్క ఆచారాన్ని మరో పక్క ఆత్మీయతను మోయలేరు. వదిలిపెట్టేయండి. దయచేసి గమనించండి. ఆచారాలు వదిలేసేయండి, ఆత్మీయతలోకి రండి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనగా ఉంటాయి. ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. కాబట్టి మనము కేవలము దేవుని కృపచేత విశ్వాస మూలముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాము గాని మన క్రియల మూలముగానో, పాప పరిహార పత్రాలు కొనడం ద్వారానో, డబ్బులు కానుకల పెట్టెలో వేయడం ద్వారానో, లేకపోతే వేరే వేరే మార్గాల ద్వారానో మనము దేవుని రాజ్యానికి చేరలేము అని నిలబడి, హియర్ ఐ స్టాండ్, నేను దేవుని సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తానటువంటి వ్యక్తి మహాశైలు లోదరనయ్య గారు. అట్టి గొప్ప వ్యక్తిని కలిగినటువంటి పితామహుడు మన తండ్రి గారైనటువంటి మహాశైలు వారిని బట్టి మనం ఈరోజు జరిగిన సంఘము, ఇది కేవలం లూథరన్ సంఘం జరుపుకునేది కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు రిఫార్మేషన్ డే. 5 కంట్రీస్లో ఈరోజు పబ్లిక్ హాలిడే, ఈరోజు సెలవు దినం 5 కంట్రీస్లో. ఎందుకంటే రిఫార్మేషన్ డే అని. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి ఈరోజు మనము స్వతంత్రించబడేటువంటి దినముగా ఈ యొక్క మతోద్ధారణ, లేకపోతే సంఘ ఉద్ధరణ, లేకపోతే సంఘ సంస్కరణ దినముగా దీన్ని మనము తీసుకోవాలి. కాబట్టి మనం వాక్యాన్ని ప్రాధాన్యతనివ్వాలి. సంఘంలో ఎవడైనా సరే, మీరు చెప్పండి, ఎవడైనా సరే మీ లూథరన్ సంఘంలో ఆత్మ లేదు అన్నాడా, గుర్తుపెట్టుకోండి, వాడి ఎదుట మీరు నిలబడాలి. ఎక్కడైతే లేదు అన్నాడు వాడి దగ్గరే మీరు చూపించాలి. మా సంఘములో ఆత్మ ఉంది. సంఘములో కాదురా రే, నాలో ఆత్మ ఉంది. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నేను లూథరన్ సంఘములో సభ్యుడను, నేను సంఘాన్నిలో ఉన్నాను అని మీరు గట్టిగా చెప్పగలిగినటువంటి స్థితి దేవుడు మీకు ఇవ్వాలంటే మీరు వాక్యానికి లోబడాలి. ఆమెన్. నేను అక్కడక్కడ దేవుని వాక్యాలు అందించడానికి వెళ్తున్నప్పుడు లూథరన్ సంఘాల్లో ఇలాంటి వాక్యాలు చెప్పే వ్యక్తులు కూడా ఉంటారని అనుకోలేదండి. అన్న వ్యక్తులు కూడా, ఇది గొప్పతనం కోసం కాదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటించడం ఎవరైతే నేర్చుకుంటారో వారు ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనగా వాక్యము. వాక్యము లేనిదే ఆత్మ లేదు. కాబట్టి వేరే 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 విషయాల్లో మీరు ఆత్మ అంటే వేరే విధంగా అనుకోవద్దు. భాషలు మాట్లాడే వారు మాత్రమే పరిశుద్ధ ఆత్మను పొందిన వారు అని అనుకోవద్దు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతును బట్టి వారు దేవుని కొరకు వాడబడతారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించి, ఆత్మ అనేది మనలో ఉండాలి. దేవుని యందు విశ్వాస మూలముగా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను చివరిగా మార్టిన్ లూథరన్ గారు చెప్పినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని 5 సోలాస్ అన్నాడు. అంటే 5 సోలాస్, ఈ విషయాలు మీరు గమనించాలి. సోలా స్క్రిప్చర్ అంటే స్క్రిప్చర్ అలోన్, వాక్యము మాత్రమే. రెండవది ఫెయిత్ అలోన్, సోలా ఫెయిడ్ అంటే ఫెయిత్ అలోన్, విశ్వాసము మాత్రమే. మూడవది సోలా గ్రాటియా, గ్రేస్ అలోన్ అంటే గ్రేస్ అలోన్, కృప మాత్రమే. నాలుగవది సోలా క్రిస్టోస్, క్రైస్ట్ అలోన్ అంటే క్రీస్తు మాత్రమే. ఐదవది సోలా గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ రావాలి. గ్లోరీ, గాడ్స్ గ్లోరీ అలోన్,
గాడ్స్ గ్లోరీ అలోన్. దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఈ 5 చెప్పండి. ఈ 5 మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు. 1 చెప్పండి, స్క్రిప్చర్ అలోన్ అనండి. కాస్త ఇంగ్లీష్ నేర్చుకుందాం మనం. స్క్రిప్చర్ అలోన్. మీరు గుర్తుపెట్టుకోండి, రాబో తరాలకు పిల్లలకు నేర్పించాలంటే మీరు మాకు ఇంగ్లీష్ రాదనకూడదు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు రేపొద్దు నేర్చుకునేటువంటి, నాయనమ్మ ఇదేంటంటే నాకేం వచ్చినాయి నాకేం రాదనొద్దు, నేర్చుకోవాలి. స్క్రిప్చర్ అలోన్ అనండి. స్క్రిప్చర్ అలోన్ అంటే వాక్యము మాత్రమే. చెప్పండి మా. ఫెయిత్ అలోన్, విశ్వాసం మాత్రమే. గ్రేస్ అలోన్, కృప మాత్రమే. క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే. గాడ్స్ గ్లోరీ అలోన్, దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి మనలో ఉండాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. లేచి నిలబడండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. దేవా నాయందు శోధ